తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, జై తెలుగుదేశం. కొండపల్లి శ్రీనివాస్ అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి. ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ ద ప్రాసెస్ ఓరియంటెడ్ గా ఎక్కువ వెళ్తా ఉంటాను. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. స్కిల్ డెవలప్మెంట్ కూడా కొన్ని ఎక్సైజ్ చేశాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి నెల 1వ తారీఖున ప్రతి అందరికీ కూడా శాసనసభ్యులందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలు పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. We are doing our best job. Without farmers, you cannot build this type of city. That we have done. పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా he want to bring in lot of industries. బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. We have taken a lot of collective opinions from the industry partners. Never in any other state or in the country where is a P4 model for developing industry parks. తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. ఏ విలేజ్కి వెళ్ళినా అది తెలుగుదేశం వర్గం అవ్వాలి తప్పించి వ్యక్తి తాలూకు వర్గం అవ్వకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. ఒకసారి మాట ఇస్తే మాట తప్పని పార్టీ. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ నేను కానీ మీ సాయం కోసం, మీ సేవ కోసం ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా నన్ను ఆదరించి నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.